వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు చేస్తున్న దిగజారుడు వ్యాఖ్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఏపీ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీకి పెరిగిన క్రేజ్ దెబ్బతో టీడీపీ నేతలకు మైండ్ బ్లాక్ అవుతోంది. జగన్ పాదయాత్రతో జిల్లాలన్నీ చుట్టేస్తూ వైసీపీ ఫుల్ మైలేజీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక మరోవైపు అధికార టీడీపీపై విపరీతంగా వ్యతిరేకత పెరిగిపోయింది. ఇక 4 నెలల్లో ఎన్నికల బరిలో దిగనున్న నేపథ్యంలో జగన్పై మరోసారి విష ప్రచారానికి తెరలేపారు టీడీపీ నేతలు. ఇక తాజాగా ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు జగన్పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. యనమల మాట్లాడుతూ కడపలో పరిశ్రమలు రావడం జగన్ కి ఏమాత్రం ఇష్టం లేదని, జగన్ రాయలసీమ ద్రోహి అని, వైసీపీ రాయలసీమలో ఒక్క సీటు కూడా గెలవదని వ్యాఖ్యలు చేశారు యనమల రామకృష్ణుడు. ఇక జగన్ పాదయాత్రపై స్పందిస్తూ అదొక వృధా ప్రయాస అని, చంద్రబాబు హయాంలో రాష్ట్ర ప్రజలు ఎవరి పని వారు చేసుకుంటుంటే పాదయాత్ర అంటూ జనాల దగ్గరికి జగన్ వెళ్లి ఓట్లు అడుక్కుంటున్నాడని, అయినా జగన్ పాదయాత్రకు జనాలు రావడం లేదని యనమల అన్నారు. ఏపీ చరిత్రలోనే ఇలాంటి ప్రతిపక్షాన్ని, ఇలాంటి నేతను తాను ఇప్పటివరకు చూడలేదని యనమల అన్నారు. మరి ఈ మంత్రి గారి వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.